ఈరోజు మనం ఇష్టాలు మరియు అయిష్టాలు గురించి ఇంగ్లీష్లో ఎలా అడగాలో మరియు సమాధానం ఎలా చెప్పాలో నేర్చుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్. మీకు కాఫీ ఇష్టమా అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు దానికి బదులుగా మనం అవును నాకు అది చాలా ఇష్టం అని చెప్పొచ్చు, లేదంటే నాకు అది నచ్చదు అని కూడా చెప్పొచ్చు. వీటిని అయితే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. డూ యూ లైక్ కాఫీ? డూ యూ లైక్ కాఫీ అంటే మీకు కాఫీ నచ్చిందా? ఎస్ ఐ లైక్ ఇట్ ఎ లాట్. ఎస్ ఐ లైక్ ఇట్ ఎ లాట్. అవును అది చాలా ఇష్టం అని మనం చెప్పొచ్చు. అదే రకంగా నో ఐ డోంట్ లైక్ ఇట్. నో ఐ డోంట్ లైక్ ఇట్ అంటే లేదు నాకు అది నచ్చదు అని కూడా సమాధానం చెప్పొచ్చు. మీరు చదవడాన్ని ఆస్వాదిస్తారా? మీరు చదవడాన్ని ఆస్వాదిస్తారా అని అడిగినప్పుడు అవును నేను నిజంగా దాన్ని ఆస్వాదిస్తాను అని మనం చెప్తాం, లేదంటే నేను దాన్ని అస్సలు ఆస్వాదించను అని కూడా మనం రెండు రకాలుగా సమాధానం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. డూ యూ ఎంజాయ్ రీడింగ్? డూ యూ ఎంజాయ్ రీడింగ్ అంటే మీరు చదవడాన్ని ఎంజాయ్ చేస్తారా? ఎస్ ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్. అవును నేను నిజంగా దాన్ని ఆస్వాదిస్తాను, ఎంజాయ్ చేస్తాను అని చెప్పొచ్చు. లేదు అంటే నో ఐ డోంట్ ఎంజాయ్ ఇట్ ఎట్ ఆల్. ఐ డోంట్ ఎంజాయ్ ఇట్ ఎట్ ఆల్ అంటే లేదు నేను దాన్ని అస్సలు ఆస్వాదించను, అస్సలు ఎంజాయ్ చేయను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మీకు క్రీడలపై ఆసక్తి ఉందా, ఇంట్రెస్ట్ ఉందా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా మనం అవును నాకు దానిపై చాలా ఆసక్తి ఉంది లేదా చాలా ఇంట్రెస్ట్ ఉంది అని మనం చెప్పొచ్చు. రెండో రకంగా లేదు నాకు దానిపై అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అస్సలు ఆసక్తి లేదని చెప్పొచ్చు. దీన్ని మనము ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్టెడ్ అంటే ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉందా, మీకు క్రీడలపై ఆసక్తి ఉందా అని అడిగితే దానికి సమాధానంగా ఎస్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అవును నాకు దానిపై చాలా ఆసక్తి ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పొచ్చు. లేదంటే నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. లేదు నాకు దానిపై ఆసక్తి లేదు అని చెప్పొచ్చు. మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాము? నాకు కామెడీ సినిమాలు ఇష్టం, నాకు హర్రర్ సినిమాలు నిజంగా ఇష్టం లేదు అని రెండు రకాలుగా సమాధానం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ లైక్? వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ లైక్? మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? దానికి బదులుగా ఐ లైక్ కామెడీస్. నాకు కామెడీ సినిమాలు అంటే ఇష్టం అని చెప్పొచ్చు. ఇంకొక రకంగా ఐ డోంట్ రియల్లీ లైక్ హర్రర్ మూవీస్. ఐ డోంట్ రియల్లీ లైక్ హర్రర్ మూవీస్. నాకు హర్రర్ సినిమాలు నిజంగా ఇష్టం ఉండదు అని చెప్పొచ్చు. నెక్స్ట్, మీకు ఇష్టమైన రంగు ఏమిటి? మీకు ఇష్టమైన రంగు ఏంటి అని అడిగినప్పుడు దానికి సమాధానంగా నాకు ఇష్టమైన రంగు నీలం అని చెప్పొచ్చు. ఇంకొక సమాధానం నాకు నిజంగా ఇష్టమైన రంగు ఏది లేదు అని కూడా మనం చెప్పొచ్చు. వీటినే ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? ఫేవరెట్ అంటే ఇష్టమైన. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? మీకు ఇష్టమైన కలర్ ఏది? దానికి సమాధానంగా మై ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ. మై ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ. నాకు ఇష్టమైన రంగు నీలం. లేదంటే ఐ డోంట్ రియల్లీ హ్యావ్ ఏ ఫేవరెట్ కలర్. ఐ డోంట్ రియల్లీ హ్యావ్ ఏ ఫేవరెట్ కలర్. నాకు నిజంగా ఇష్టమైన రంగు ఏది లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మీరు టీ లేదా కాఫీని ఇష్టపడతారా? మీరు టీ లేదా కాఫీని ఇష్టపడతారా అని అడిగినప్పుడు నేను టీని ఇష్టపడతాను అని చెప్పొచ్చు, లేదంటే నేను దేనిని ఇష్టపడను అని కూడా మనం చెప్పొచ్చు. వీటినే ఇంగ్లీష్లో చూద్దాం. డూ యూ ప్రిఫర్ టీ ఆర్ కాఫీ? డూ యూ ప్రిఫర్ టీ ఆర్ కాఫీ? మీకు టీ కానీ కాఫీ కానీ ఇష్టమా అని అడిగితే దానికి సమాధానంగా ఐ ప్రిఫర్ టీ. ఐ ప్రిఫర్ టీ. నేను టీని ఇష్టపడతాను అని చెప్పొచ్చు, టీని ప్రిఫర్ చేస్తాను అని మనం చెప్పొచ్చు. లేదు అంటే ఐ డోంట్ ప్రిఫర్ ఐదర్. నేను దేనిని ఇష్టపడను అని కూడా మనం చెప్పొచ్చు. ఐ డోంట్ ప్రిఫర్ ఐదర్. ఐదర్ అంటే రెండింట్లో దేనిని కూడా నేను ఇష్టపడను.
మీకు కొంచెం నీరు కావాలా అడిగితే దానికి సమాధానంగా అవును నాకు కొంచెం నీరు కావాలి ధన్యవాదాలు అని చెప్పొచ్చు ఒకటి. ఇంకొక రకంగా లేదు ధన్యవాదాలు నేను బాగానే ఉన్నాను కావాలి అని చెప్పొచ్చు, లేదు అని చెప్పొచ్చు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం. వుడ్ యు లైక్ సమ్ వాటర్? వుడ్ యు లైక్ సమ్ వాటర్ అంటే మీకు కొంచెం నీరు కావాలా? ఎస్ ఐ వుడ్ లైక్ సమ్ వాటర్ థ్యాంక్ యూ. ఎస్ ఐ వుడ్ లైక్ సమ్ వాటర్ థ్యాంక్ యూ. అవును కొంచెం నీరు కావాలి ధన్యవాదాలు అని. లేదు అంటే నో థ్యాంక్ యూ ఐఎమ్ ఓకే. నో థ్యాంక్ యూ ఐఎమ్ ఓకే. లేదు ధన్యవాదాలు నేను బాగానే ఉన్నాను నేను ఓకే ఉన్నాను నాకు నీరు అవసరం లేదు అని మనం ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మీరు ఫుట్బాల్ అభిమాన అని అడిగినప్పుడు దానికి సమాధానంగా అవును నేను దానికి పెద్ద అభిమాని అని చెప్తాము. లేదు అంటే లేదు నేను దాని అభిమాని కాదు అని కూడా మనం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం. ఆర్ యు ఏ ఫ్యాన్ ఆఫ్ ఫుట్బాల్? ఆర్ యు ఏ ఫ్యాన్ ఆఫ్ ఫుట్బాల్? మీరు ఫుట్బాల్ అభిమాన? ఎస్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. అవును నేను దానికి పెద్ద అభిమానిని అని చెప్పొచ్చు. నో ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇట్. నేను దాని అభిమానిని కాదు, లేదు నేను దాని అభిమానిని కాదు అని కూడా మనం చెప్పొచ్చు. మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు? మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు నేను అది అద్భుతంగా ఉందని అనుకుంటున్నాను అని చెప్పొచ్చు. లేదంటే నాకు అది నిజంగా నచ్చలేదని కూడా మనం చెప్పొచ్చు. రెండు రకాలుగా చెప్పొచ్చు. దీన్నే ఇంగ్లీష్లో అయితే వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ మూవీ? వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ మూవీ అంటే ఈ మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఐ థింక్ ఇట్స్ గ్రేట్. ఐ థింక్ ఇట్స్ గ్రేట్. నేను అద్భుతంగా ఉందని అనుకుంటున్నాను అని చెప్పడం. లేదంటే ఐ డోంట్ రియల్లీ లైక్ ఇట్. ఐ డోంట్ రియల్లీ లైక్ ఇట్. నాకు అది నిజంగా నచ్చలేదు అని కూడా చెప్పొచ్చు. నేను కిటికీ తెరిస్తే మీకు అభ్యంతరం ఉందా? నేను కిటికీ తెరిస్తే మీకేమైనా అభ్యంతరమా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా మీరు ఇక్కడ జర్నీ చేస్తున్నప్పుడు కానీ విండో ఓపెన్ చేయాలనుకున్నప్పుడు చేసేటప్పుడు పక్క వాళ్ళని అడుగుతాం కదా, కిటికీ తెరిస్తే మీకేమైనా అభ్యంతరం ఉందా అని. సో దానికి సమాధానంగా లేదు నాకు అస్సలు అభ్యంతరం లేదు మీరు తెలుసుకోవచ్చు అని చెప్పొచ్చు. లేదు అంటే తెరవడానికి వీలు లేదు అని సమాధానం. వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం. డూ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద విండో? డూ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద విండో? డూ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద విండో? నేను కిటికీ తెరిస్తే మీకు అభ్యంతరం ఉందా? నో ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. నో ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. నాకు అస్సలు అభ్యంతరం లేదు. ఎస్ ఐ డూ మైండ్. ఎస్ ఐ డూ మైండ్. అవును నాకు అభ్యంతరం ఉంది ఇది తెరవడానికి వీల్లేదు. సో ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. మీకు సమయ పాలన ముఖ్యమా? పంక్చువాలిటీ అంటే ఇంపార్టెంట్. మీకు పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంటా ముఖ్యమా అని అడిగినప్పుడు అవును అది నాకు చాలా ముఖ్యమని చెప్పొచ్చు. లేదంటే లేదు అది నాకు అంత ముఖ్యం కాదని కూడా మనం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో అయితే ఎలా చెప్పాలో చూద్దాం. ఈజ్ పంక్చువాలిటీ ఇంపార్టెంట్ టు యూ? ఈజ్ పంక్చువాలిటీ ఇంపార్టెంట్ టు యూ అన్నప్పుడు దానికి సమాధానంగా ఎస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అవును అది నాకు చాలా ముఖ్యం. ఎస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అని చెప్పొచ్చు. లేదు అంటే అది నాకు అంత ముఖ్యం కాదు. నో ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ టు మీ. నో ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ టు మీ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మీ హాబీలేంటి? మీ హాబీలేంటి అని అడిగినప్పుడు మనం సమాధానంగా నా హాబీలు పెయింటింగ్ మరియు గార్డెనింగ్ అని చెప్పొచ్చు. లేదంటే నాకు నిజంగా ఏ హాబీలు లేవు అని కూడా మనం చెప్పొచ్చు. వీటినే ఇంగ్లీష్లో అయితే ఎలా చెప్పాలో చూద్దాం. వాట్ ఆర్ యువర్ హాబీస్? వాట్ ఆర్ యువర్ హాబీస్ అని అడిగినప్పుడు అంటే మీ హాబీలు ఏంటి అని అడిగినప్పుడు దానికి సమాధానంగా మై హాబీస్ ఆర్ పెయింటింగ్ అండ్ గార్డెనింగ్. మై హాబీస్ ఆర్ పెయింటింగ్ ఆర్ గార్డెనింగ్. పెయింటింగ్ అండ్ గార్డెనింగ్. నా హాబీలు పెయింటింగ్ మరియు గార్డెనింగ్ అని చెప్తాం. లేదంటే ఐ డోంట్ రియల్లీ హ్యావ్ ఎనీ హాబీస్. ఐ డోంట్ రియల్లీ హ్యావ్ ఎనీ హాబీస్. నాకు నిజంగా ఏ హాబీస్ లేవని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మీరు అవుట్డోర్లో సమయం గడపడం ఆనందిస్తారా, ఇష్టపడతారా
అని అడిగినప్పుడు దానికి సమాధానంగా అవుట్డోర్ అంటే ఆరు బయట, ఆరు బయటలో సమయం గడపడం ఆనందిస్తారా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా అవును, నేను ఆరు బయట సమయం గడపడం నిజంగా ఆనందిస్తాను అని చెప్పొచ్చు. లేదంటే లేదు, నేను ఇంటి లోపల ఉండడానికి ఇష్టపడతాను, బయట కాదు ఇంటి లోపలే ఉండడానికి ఇష్టపడతాను అని కూడా మనం సమాధానం చెప్తాం. వీటిని ఇంగ్లీష్లో అయితే ఎలా చెప్పాలో చూద్దాం. డూ యూ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ అవుట్డోర్స్? డూ యూ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ అవుట్డోర్స్? మీరు ఆరు బయటలో సమయం గడపడం ఆనందిస్తారా? ఎస్, ఐ రియల్లీ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ అవుట్డోర్స్. ఐ రియల్లీ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ అవుట్డోర్స్. అవును, నేను బయట సమయం గడపడం నిజంగా ఆనందిస్తాను, ఇష్టపడతాను అని మనం చెప్పొచ్చు. ఇంకొకటి, నో, ఐ ప్రిఫర్ టు స్టే ఇండోర్స్. నో, ఐ ప్రిఫర్ టు స్టే ఇండోర్స్. నేను ఇంటి లోపల ఉండడానికి మాత్రమే ఇష్టపడతాను అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, మీరు ఎలాంటి సంగీతం వింటారు? అంటే మీకు ఎలాంటి సంగీతం ఇష్టం, ఎలాంటి సంగీతం వింటారు అని అడిగినప్పుడు నేను పాప్ సంగీతం వింటానని చెప్పొచ్చు. లేదంటే నేను ఎక్కువగా సంగీతం వినను అని కూడా మనం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలో, ఎలా చెప్పాలో చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లిసన్ టు? వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లిసన్ టు? అంటే మీరు ఎలాంటి సంగీతం వింటారు? వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లిసన్ టు? ఐ లిసన్ టు పాప్ మ్యూజిక్. ఐ లిసన్ టు పాప్ మ్యూజిక్. నేను పాప్ సంగీతం వింటాను. ఐ డోంట్ రియల్లీ లిసన్ టు మ్యూజిక్ మచ్. నేను ఎక్కువగా సంగీతం వినను అని మనం సమాధానం చెప్పొచ్చు. మీరు ఒక కొత్త భాష నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారా అని అడిగినప్పుడు, మీరు ఏదన్నా న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా మీకు అని అడిగినప్పుడు దానికి సమాధానంగా అవును, నేను అది నేర్చుకోవడానికి నాకు చాలా ఆసక్తి ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది అని మనం చెప్పొచ్చు. లేదంటే లేదు, నాకు ఇప్పుడు దానికోసం టైం లేదు అని కూడా మనం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో అయితే ఎలా అడగాలో, ఎలా చెప్పాలో చూద్దాం. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్? మీరు ఒక కొత్త భాష నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారా? ఎస్, ఐఎమ్ వెరీ కీన్ టు లెర్న్ ఇట్. ఐఎమ్ వెరీ కీన్ టు లెర్న్ ఇట్. ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. అవును, నేను దాన్ని నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను అని చెప్పొచ్చు. ఇంకొక రకంగా లేదు, నాకు ఇప్పుడు దానికోసం సమయం లేదు అని చెప్పాలి. దీనికి మీరు కామెంట్ చేయండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీరు కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ స్నేహితులతో కూడా ఇది షేర్ చేయండి. తర్వాత వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన సెంటెన్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.